దేవుడు నీకు ఇచ్చిన పనిని పోగొట్టుకోకు. దేవుడు నీకు ఇచ్చిన పనిని పోగొట్టుకోకు అనేటువంటి అంశంతో కూడిన మాటలు మనం విన్నాం. ఓకే, ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని నేను కొద్ది సౌండ్ పెంచుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం చాలా విషయాల్లో జాగ్రత్త పడాల్సిన విషయం ఉంది. దేవుడు తన కొరకు మనం చేసుకున్నాడు, కానీ మన కొరకు ఆయన చేయబడలేదు. మనం అన్ని విషయాలలో ఘనంగా ఉండాలని, గొప్పగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని, ఆయన ఉద్దేశాలను ఎరిగిన వాళ్ళకి మాత్రమే ఆయన ఏంటో అర్థమవుతుందంటే, చాలా మందికి బైబిల్ గురించినటువంటి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే దేవుని మనస్సు ఎరిగిన వారు ఉన్నారో వారికి దేవుడు ఏంటో అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించిన విధానంలో ఎన్ని విషయాల్లోనైనా దేవుడు కాపాడుతూనే వచ్చాడు. చివరికి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు బానిస బ్రతకాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అని అడిగితే, ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవుని మాట వినలేదో, వినని వాళ్ళను బట్టి దేవుడు ఐగుప్తీయులకి వీళ్ళని బానిసలుగా అప్పగించేశాడు. అంటే మొదటి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట వినని ఎవరినైనా మరొకరికి అప్పగిస్తూనే ఉంటాడు. ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారి మీద దేవుడు ఎప్పుడు కనికరిస్తూనే ఉంటాడు. ఈ 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తర్వాత వీళ్ళు మొరపెట్టి దేవుణ్ణి అడిగి ఏడ్చి కన్నీళ్లు కారిస్తే, ఇశ్రాయేలు పక్షాన దేవుడు మోషేను పుట్టించి, మోషే తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి వీళ్ళని కానాను దేశానికి నడిపించాడండి. మోషే కాలంలో నడిపించబడినటువంటి వీళ్ళు కొంతకాలానికి రాజులుగాను, మరి కొంతకాలానికి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడాల్సిన పరిస్థితి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు అందరూ కూడా దేవుని మాటకు లోబడి బ్రతుకుతున్నారో, దేవుడు గొప్పగా వారిని గణపరచుకోవాలని లా అండ్ ఆర్డర్ను ప్రవేశపెట్టి, అంటే చట్టం, నిబంధన, కొత్త నిబంధన లాగా పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చి వారిని దేవుడికి లోబడే విధంగా ప్రవేశపెట్టాడు. అయితే భక్తులందరిలో కూడా దేవుడికి నచ్చినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే దావీదుని బాగా ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీయుల అందరిలో దేవుడికి నచ్చిన భక్తుడు ఎవరంటే దావీదు ఒకటేనండి. బైబిల్లో తర్జుమా చేయబడినటువంటి పుస్తకాల్లో ఒక తర్జుమా పుస్తకంలో సుమారు 950 సార్లు దావీదు గురించి బైబిల్లో రాయబడింది. మరొక తర్జుమాలో సుమారు 1020 సార్లు రాయబడి ఉంది. మరొక తర్జుమాలో అయితే 1156 సార్లు దాకా రాయబడింది అని అంటున్నారు. అంటే బైబిల్ అంతటిలో ఎక్కువ సార్లు రాయబడిన పేరేది అని అంటే యేసు ప్రభుదే. యేసుక్రీస్తు తర్వాత స్థానంలో అత్యధికమైనటువంటి పేర్లు రాయబడింది ఎవరిది అంటే దావీదు మాత్రమే. బైబిల్లో సుమారు మనకి 1000కి పైగా పేజీలు ఉన్నాయి. ఒక్కొక్క పేజీలో దావీదు పేరు రాసుకొచ్చిన ప్రతి పేజీలోనూ దావీదు పేరు పట్టింది.
అన్నిసార్లు బైబిల్లో రాయబడిందా అంటే నిజంగా దావీదుని దేవుడు ఎంత ప్రేమించాడు. అంత ప్రేమించినటువంటి దేవుడు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. దావీదు, నువ్వు నా ఇష్టానుసారుడు అయిన మనుషుడివి కనుక నీ సంతతి వాళ్ళందరికీ తరతరాలకు ఈ రాజ్యాన్ని అప్పగిస్తాను అని చెప్పాడు. ఎప్పుడైతే దావీదుని చూచి తన తరతరాలకు ఈ రాజ్యాన్ని ఇస్తానని మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా దావీదు తర్వాతి సంతతి సొలొమోనుకి దేవుడు రాజ్యాభిషేకాన్ని పట్టాభిషేకం చేయించాడు. సొలొమోను దేవునికి ఇష్టడుగా నడిచాడు. 40 సంవత్సరాల పరిపాలన ఎవరిది? సొలొమోను రాజుగా ఉన్నప్పుడు 38 సంవత్సరాలు ఎటువంటి యుద్ధం లేదండి. సొలొమోను రాజు అయిన తర్వాత తన రాజ్యంలో 38 సంవత్సరాల దాకా అసలు యుద్ధమే జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే సొలొమోను దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ వచ్చాడు. దేవుని ఘనతగా గొప్పగా చేసుకుంటూ వచ్చాడు. దేవుని ఘనతను ఎప్పుడైతే గొప్పగా చేసుకుంటూ వచ్చాడో చుట్టుపక్కల ఉన్న ఏ రాజుకి కోపాలు ఆవేశాలు రానివ్వకుండా దేవుడు చూశాడు. ఎందుకంటే దేవుని మాట వినకపోతే అప్పుడప్పుడు దేవుడు బైబిల్లో కొన్ని రాస్తుంటాడు. అషూరును ఇశ్రాయేలు మీదకి రేపగా అని అంటాడు. ఫిలిస్తీన్లను ఇశ్రాయేలు మీదకు రేపగా అని అంటాడు. అమోరీలను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా రేపగా. ఎవరు రేపుతుంది? దేవుడే. అంటే దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతుకు లేనప్పుడు, దేవునికి అనుకూలమైన జీవితం నీలో లేనప్పుడు నీకు వ్యతిరేకమైనటువంటి వారిని దేవుడే రేపుతాడు. ఇశ్రాయేలు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నంత వరకు ఐగుప్తులకు అప్పగించాడు, ఫిలిస్తీన్లకు అప్పగించాడు, అమోరీలకు అప్పగించాడు. రకరకాల మనుషులకు దేవుడు వారిని అప్పగించుకుంటూ వచ్చాడు. ఎందుకు అప్పగించుకుంటూ వచ్చాడు అని అంటే మాట వినని వాళ్ళను దేవుడు తన దగ్గర సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళని ఉంచుకోలేదు. చాలాసార్లు ఎలా సొలొమోను సైతము బంగారపు దేవాలయాన్ని కట్టించినాక అతనికి చుట్టుపక్కల రాజ్యాల్లో సుమారు 700 మంది రాజకుమార్తెలు ఇచ్చి వివాహం జరిపించాడంటే చుట్టుపక్కల ఉన్న 700 రాజ్యాల రాజులు వారి పిల్లల నుంచి పెళ్లి చేశారంటే ఎవరు దండెత్తుతారండి ఆయన మీదకి? ఎవరికి ఇష్టంగా బ్రతికాడు సొలొమోను? దేవునికి ఇష్టంగా. 38 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. మిగిలిన 2 సంవత్సరాల్లో భార్యల మాటలు విని ఏ చేతులతో అయితే బంగారు దేవాలయాన్ని కట్టడానికి ఇష్టపడి కట్టాడో అదే చేతులతో అన్ని దేవతలకు గుడులు కట్టించి విగ్రహారాధన చేశాడు. ఎవరు చేసింది? సొలొమోను. స్త్రీలోలుడై అధిక భార్యల ఆలోచనలతో కామతత్తుడై తప్పుడు ఆలోచనలు ఎరిగి భార్యల మనసు వలన, భార్యల ఆలోచన మాటల వలన తిప్పబడిన వాడై దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేయడం వలన దేవుడికి కోపం వచ్చి ఉత్తరం నుంచి దక్షిణం నుంచి కొంతమంది రాజులను రేపి అతని మీదకి యుద్ధానికి తీసుకొచ్చాడు. యుద్ధంలో సొలొమోను రాజ్యం పట్టబడింది. అంటే దేవునికి అనుకూలంగా ఉన్నంత వరకు సొలొమోను పక్షాన ఎవరు కాపుదలలో ఉన్నారు? దేవుని కాపుదలలో సొలొమోను ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నడవటం ప్రారంభించాడో దేవుడు ఇష్టపడలేదండి, అతను తొలగించేశాడు. అయితే సొలొమోను తర్వాత పాలన ఎవరికి ఇచ్చాడు తెలుసా? అతని కుమారుడైన రెహబాముకి ఇచ్చాడు. రెహబాము జీవితము సరిగా లేదు. దేవుడు ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని 2 ముక్కలు చేయాలని అనుకున్నాడండి. మాట ఇచ్చాడు కనుక దావీదు సంతతి వారికి తరతరాలు రాజుగా ఉంచుతానన్నాడు కనుక దావీదు సంతతి వారికి రాజ్యాన్ని ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలు 12 గోత్రాలని 2 ముక్కలుగా చీల్చేశాడు. 2 గోత్రాల వారికి మాత్రమే ఇశ్రాయేలు యోధా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాలను ఉంచేసి మిగతా 10 గోత్రాలను దేవుడు పక్కకు తీసుకొచ్చాడు. ఈ 10 గోత్రాల వారికి మరొక వ్యక్తిని రాజుగా చేశాడండి. అతని పేరే ఇశ్రాయేలు రాజుల్లో మొట్టమొదటి రాజు పేరు ఎవరు? చీల్చిన తర్వాత యెరోబాము. యెరోబామును రాజుగా చేశాడు. యెరోబాము ఎవరంటే ఒక కూలి పని, తాపి పని చేసుకునే తాపి మేస్త్రి, అంటే గోడల కట్టే నిర్మాణకుడు.
అతనికంటూ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఎఫ్రాయిం గోత్రీకుడు, చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు, తల్లి వెధవరాలుగా ఉంది, కుటుంబ పరిస్థితి ఏం బాగాలేదు. కానీ దేవాలయం మీదకి దండెత్తుకొచ్చి దేవాలయ గోడలు పగలగొట్టినప్పుడు జాగ్రత్తగా నిపుణత కలిగి పనివాడుగా ఉండి శ్రద్ధ కలిగి పనిచేసేవాడు అండి. అప్పగించిన పనిని ఎలా చేసేవాడు? శ్రద్ధ కలిగి పనిచేసేవాడు. ఎంత శ్రద్ధతో పని చేస్తున్నాడో ఆ పనిని బట్టి అతన్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. అంటే మనము ఎప్పుడైతే ఇష్టపడి కష్టపడి మంచితనంతో నమ్మకంతో దేవుని విషయంలో ముందుకు సాగుతామో మన పక్షాన దేవుడు ఉంటాడన్న సంగతి గుర్తెరగండి. మీ అందరూ తెలుసో లేదో చిన్న విషయాన్ని చెప్తాను. క్రికెట్ విషయంలో మొట్టమొదట ఇండియాకి కప్పు తీసుకొచ్చిన వాళ్ళలో కెప్టెన్గా ఎవరున్నారో తెలుసా మీకు? ఎవరమ్మా? కపిల్ దేవ్ అనే వ్యక్తి ద్వారాగా క్రికెట్ కప్ వచ్చింది. ఆ తర్వాత ఎవరు కెప్టెన్గా ఉన్నప్పుడు వచ్చింది? ధోని ఉన్నప్పుడు వచ్చింది. ధోనిని ఇంటర్వ్యూ చేశారంట ఒకళ్ళు. ఏమనంటే, అయ్యా నువ్వు ఎంత కష్టపడకపోతే ఈ కప్పు వచ్చింది, ఎప్పుడో పెద్దలుగా ఉన్నటువంటి కపిల్ దేవ్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చింది, ఈ తర్వాత చాలా మంది ఉన్నారు కానీ రాలేదు, నీ కెప్టెన్సీలో ఇది వచ్చిందని అతన్ని గొప్పగా ఘనతగా పొగుడుతూ ఉంటే దీని వెనక రహస్యం ఏంటి అంటే ఇతను అన్నాడంట, నాకు తెలియదంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని శ్రద్ధగా చేయటం నాకు అలవాటు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ బయటకు వెళ్తూ ఇల్లు శుభ్రంగా తొడవరాని అప్పగించి వెళ్ళిందంటండి ధోనికి. వాళ్ళ అమ్మ వచ్చేపాటికి దాన్ని చాలా నీట్గా, అంటే వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు కడిగినా చేసినంత శుభ్రం కన్నా మరింత శుభ్రం చేశాడంట. వాళ్ళ అమ్మ మెచ్చుకుందంట, బాగా కష్టపడ్డావురా, బాగా పనిచేసావురా. ఇప్పటికి కూడా నేను అప్పుడు ఆ కప్పు గెలిచిన టైంలో అతను అడుగుతున్నాను, ఇప్పటికి కూడా నేను మీరు నాకు కారు ఇవ్వండి, మీరు సర్వీసింగ్ చేస్తే అంత నీట్గా అడుగుతారు, నాకు అప్పగిస్తే దాన్ని కూడా అంత శుభ్రంగా అడుగుతాను, నాకు అప్పగించిన పనిని అంత శుభ్రంగా చేస్తాను అన్నాడంట. అదే పట్టుదలతో నేను పని చేశాను కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను అన్నాడంట. నిజంగా అప్పగించబడిన పనిని శ్రద్ధగా చేయబడిన వాడు, బైబిల్లో ఏమన్నాడు తెలుసా? శ్రద్ధతో పని చేయబడిన వాడు ఏం చేయబడతాడు? ఏలుబడి చేయును అన్నాడు. శ్రద్ధగా పని చేయని వాడిని ఏలుబడి చేయును అని అన్నాడు బైబిల్. నువ్వు శ్రద్ధగా పని చేసావా అంటే ఇక్కడ యెరోబోము కూడా తనకు అప్పగించబడిన శ్రద్ధతో పనిచేస్తున్నాడండి. అతను చేస్తున్న శ్రద్ధతో పని చేస్తున్న పనితనాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే ఇతను రాజుగా చేస్తే బాగుండు కదా అనుకున్నాడు. అనుకున్నది ఎవరు? దేవుడే. దేవుడే అనుకొని యెరోబోమును రాజుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న టైంలో ఇతను చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి ఒక ప్రవక్తను, అబియా ప్రవక్తను యెరోబోము దగ్గరకు పంపించి అతను కొత్త వస్త్రము ధరించుకున్న టైంలో ఆ ప్రవక్త గారు వచ్చి ఆ బట్టను, ఆ వస్త్రాన్ని 12 ముక్కలుగా చింపివేసి ఈ 12 ముక్కలలో 10 ముక్కలు అతనికి ఇచ్చి ఈ 2 ముక్కలు పక్కన పెట్టి ఈ 10 ముక్కలు ఇశ్రాయేలు 10 గోత్రాలు, ఈ 10 గోత్రాల మీదకు దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు. నువ్వు శ్రద్ధగా అడిగి పని చేసుకో, కష్టపడు, జాగ్రత్త. నువ్వు గనక ఇలా చేసుకోగలిగితే, ఇలా ఉండగలిగితే నీకు తరతరాలుగా నీ రాజ్యాన్ని, నీ తరతరాలుగా నీ జీవితంలో నీ కుటుంబీకులకు జీవితకాలము నీ పిల్లలకు సంతతికి రాజులుగా నియమిస్తాను అని దేవుడు అంటున్నాడని ఆ ప్రవక్త మాట చెప్పాడండి. చూద్దాం ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము చూడండి, 30 నుంచి చదవండి, బాగుంది. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబోముతో ఇట్లనెను, ఈ 10 తునకలను తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి. చూసారని దేవుడు కోపం వచ్చి ఇక్కడ మాట్లాడతాడు. ఏమన్నాడు తెలుసా? అష్టారోతు అను సిదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు
నా దృష్టికి యోగ్యమైన దాన్ని చెయ్యకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములను నడవకై ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రాలు నీకు ఇచ్చేదను. చూసారండి, దేవుడు అంటారు సొలొమోను కూడా తప్పిపోయాడు కనుక సొలొమోను జీవితంలో నుంచి కూడా రాజ్య పదవిని తీసేసి 10 గోత్రాలు నీకు ఇస్తాను. 2 గోత్రాలు కింద కట్టను చూడండి, అది కూడా. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలు గోత్రాల నుండి వారికి ఒక గోత్రం ఉండనిత్తుము రాజ్యము వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను ఆచరించిన గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యము తీసివేసి అందులో నీకు 10 గోత్రాలను ఇచ్చేదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నువ్వు ఏలుబడి చేయొచ్చు. చూసారా అన్నట్టు, నువ్వు ఇశ్రాయేలు మీద రాజు అయ్యుందువు. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల. ఏమంటాడు తెలుసా, నువ్వు ఎప్పుడైతే దావీదు లాగా నువ్వు కూడా నా కట్టడలను ఆజ్ఞలను గైకొని ఉంటావో, ఏమంటాడు తెలుసండి, ఎవరో దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను ఏం చేయాలంట, గైకొనాలంట. చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ఉంటావు. అలా ఉంటే నీ కుటుంబం కూడా చూడండి, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారికి నిన్ను అప్పగించదను. నిన్ను కూడా రాజులు చేసి నిన్ను కూడా నీ తరతరాలుగా సంతతిని రాజులుగా ఉంచుతాను. నా మాట విని నా ఆజ్ఞలను పాటించి గైకొని శ్రద్ధగా నమ్మకంగా దేవుని పనిలో ఉండమని దేవుడే స్వయంగా ఎవరిని ఎన్నుకున్నాడండి, యెరోబోముని ఎన్నుకున్నాడు. యెరోబోము ఏమన్నా గోత్రకర్తలో గొప్పవాడా? అస్సలు కాదు, గొప్పవాడు కాదు. మధ్యకాలంలో ఒక హీరో కుమారుడు హీరో అవడం అంటే గొప్పే కాదు, తొందరగా అవుతాడు. కొత్త వాడిని ఏమన్నా హీరో చేయమంటే అస్సలు అవ్వదు. ఆ హీరో కుమారుడు ముఖం కుక్క ముఖం లాగా ఉన్నా, అప్పుడప్పుడు కొంతమంది హీరో పిల్లలను చూపిస్తుంటారండి, వాళ్ళ ముఖాలు ఎలా ఉంటుంది తెలుసా, కోతులు ఉన్నట్టు ఉంటాయి. అయినా కూడా వాడిని హీరోని చేస్తారు. ఎందుకు? హీరో కొడుకు కదా, ఇతను కూడా హీరో చేద్దామని గొప్పవాడు అనిపిస్తుంటారు. బాగా నటించి గొప్పగా పాటించేవాడిని ఎవరు కూడా తీసుకోరు, ఎందుకంటే అధికారంలో లేడు కదా, గొప్పదనం లేదు కదా. కానీ ఇక్కడ యెరోబోము ఏ అధికారం వ్యక్తి కాదు, ఎటువంటి గొప్పవాడు కాదు. తండ్రి ఏమో ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు, తల్లి ఏమో విధవరాలు. ఎఫ్రాయిం గోత్రం, అది గోత్రం కూడా ఎన్నిక చేయబడిన గోత్రం కూడా కాదు. ఆ గోత్రంలో ఉన్నా కూడా తన పనిలో శ్రద్ధను బట్టి, తన పనిలో నిపుణతను బట్టి గొప్పగా పని చేస్తున్నాడని చూసి శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు అని బైబిల్లో చెప్పినట్టుగా అతనికి అధికారం ఇవ్వాలి అనుకున్నాడు. ఏమంటే దావీదు కూడా ఎలా చేశాడో తెలుసా, పని మీద శ్రద్ధ కలిగి పనిచేసేవాడు. ఎలాంటి శ్రద్ధ కలిగేవాడు? దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట యుద్ధం చేసింది ఎవరితో అండి? గొలియాతుతో. గొలియాతుతో యుద్ధం చేయడానికి వాడు యుద్ధం నిపుణుడే కాదు. మరి ఎలా చేయగలిగాడనంటే ఆయన నేర్చుకున్న పనిలో నైపుణ్యం ఏంటంటే గొర్రెల గాయటంలో తోడేలు వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, లేదా సింహం వచ్చినా, లేదా పులి వచ్చినా, చివరికి గొర్రెల గాయాలను పొడుచుకుంటూ తినే కాకులు వచ్చినా ఒడిసెలతో కొట్టి వాటిని బెదిరించి పారిపోయి కొట్టేవాడండి. అతను ఒడిసెలు తిప్పి గురిపెట్టి కొట్టాడండి, అంతటి కాకేం చచ్చిపోవాల్సిందే, ఎంత దూరాన్ని ఎలుగుబంటైనా పారిపోవాల్సిందే. అంత నిపుణత గల పనివాడు, శ్రద్ధగా పనిచేసేవాడు, గొర్రెల కాయడంలో శ్రద్ధ తీసుకునేవాడు.
ఈ శ్రద్ధ కలిగిన ఈ పని గొలియాతును చంపడానికి కూడా 5 గులకరాలు ఎన్నుకున్నాడు. ఒక్క వడిసలో ఒక్క రాయితోనే అతను కొట్టేశాడు. అంటే ఒక చోట గురి పెట్టి కొట్టాడంటే కరెక్ట్గా కొట్టగలిగిన కెపాసిటీ ఉన్నమాట. యేసు ప్రభు కూడా శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు సోమరిపోతులను ఎవరు ఎన్నుకోలేదండి. రాత్రంతా బాగా కష్టపడ్డాడు అంటాడు పేతురు. చేపలు పడలేదన్నాడు. అంటే నిపుణత గల పనివాడు ఎవరు? పేతురు కూడా. జబదయి కుమారుడు కూడా చేపలు పట్టేవాళ్ళే. మరి సొంకపు గుప్తుదారుడు, అలాగే పన్నులు వసూలు చేసినటువంటి వ్యక్తులు, అలాగే కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎవరైతే కష్టపడి పని చేయగలిగిన వాళ్ళు వాళ్ళను చూసి ఎన్నుకునేవాడు. నిపుణత గల పనివాడుని అని రాసి సామెతలు 22వ అధ్యాయము 29వ వచనం. 22 సామెతలు 29వ వచనాన్ని మీరు చూడండి. తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. అంటే నిపుణత, పనిలో శ్రద్ధ కలిగి పనిచేసేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. అలా శ్రద్ధ కలిగి పనిచేయటంలో యెరోబోమును చూసి దేవుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకొని చెప్పాడు ఏమని? మనకు కూడా భక్తిని అప్పగించేటప్పుడు, భక్తిని మనం చేసేటప్పుడు మన క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 గ్రంథాలు దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీరు భక్తులుగా ఉన్నారు, దేవుని నమ్మారు కనుక, నమ్మిన మీరు మీకంటే పూర్వం ఉన్న వాళ్ళలో ఎవరు ఏ భక్తిలో ఉండి పతనమయ్యారో, ఎలా భక్తి చేసి దేవుని మెప్పించారో, ఎలా దేవుని కొరకు వ్యతిరేకంగా నడిచారో, నడిచిన వాళ్ళు ఏమైపోయారో, ఇష్టంగా పనిచేసిన వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారో, అన్ని విషయాల్లో మీరు నేర్చుకోండి, తెలుసుకోండి అని మనకు ముందుగా కొన్ని సూచనలను, క్రియలను మనకు తెలియజేశాడు. అందుకనే ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ బైబిల్ రాసి మన ముందు పెట్టింది ఎందుకు? దావీదు భక్తి చేశాడు, ఎలా గొప్పవాడాడు. అబ్రహాం భక్తి చేశాడు, ఎలా ఉన్నాడు. ఇదిగో సొలొమోను భక్తి చేశాడు, తన జీవితంలో ఎలా ఎదిగాడు, ఎలా పతనమయ్యాడు. యోబు తన జీవితకాలంలో ఎలా ఓర్చుకున్నాడు. ఇవన్నీ కూడా మనకి పాఠాలుగా పెట్టి ముందే నేర్పించి ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ సరిదిద్దుకున్నారో, ఎక్కడ సరి చేసుకున్నారో, ఎలా గొప్పగా ఎదిగారో అవన్నీ సూచనలుగా మన ముందు పెట్టాడు. పెట్టడానికి గల కారణం ఏంటి? తప్పిపోకుండా ఉండాలని. అదే మాట యెరోబోము కూడా చెప్పాడు. ఏమని? యెరోబోము, నువ్వు చక్కగా నిపుణత గల పనివాడిగా ఉన్నావు, నాకు నచ్చావు. 10 గోత్రాలు నీకు అప్పగిస్తున్నాను. 2 గోత్రాలుగా వాళ్ళు చీల్చేసి 1 గోత్రంగా వాళ్ళు ఇచ్చేసి నిన్ను మాత్రం నేను రాజుగా చేస్తున్నాను, నువ్వు నా దగ్గర నమ్మకంగా ఉండు. సొలొమోను సైతము నాకు వ్యతిరేకంగా ఉండి అన్యుల దేవతలను విగ్రహారాధన చేశాడు కనుక నాకు నచ్చల, అతని రాజ్యాన్ని తీసేస్తున్నా. నువ్వు అలాంటివి ఏవి చేయొద్దు. దావీదు ఎలాగ నన్ను మెప్పించాడో దావీదుని జ్ఞాపకం చేసుకుని దావీదులాగా నువ్వు బ్రతుకు, నీ సంతతికి కూడా తరతరాలు నీ రాజ్యాన్ని నీకు ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడండి. ఎవరికి? యెరోబోముకి. అప్పుడు యెరోబోము ఏం చేయాలి? సొలొమోను చేసినట్టుగా చేయకూడదు. నేను ఇలాగే ఉండాలి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను గొప్ప చేశాడు, నేను కూడా గొప్పగానే ఉండాలి అని అనుకోవాలి. అలాంటి స్థితిలోనే ఆధిక్యత ఉండాలి. 22 సంవత్సరాలుగా పాలన బాగా చేశాడు. 22 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి 10 గోత్రాల్లో కొంతమంది యెరూషలేము దేవాలయం మీద మనసు పెట్టుకున్నారండి. యెరూషలేము దేవాలయాన్ని ఎవరు కట్టించింది? సొలొమోను కట్టించాడు. వాళ్ళ రాజ్యంలో యోధా గోత్రానికి రాజుగా రెహబామును ఉంచాడు. రెహబాము సామ్రాజ్యంలో యెరూషలేములో అప్పుడప్పుడు పండగలు జరుగుతుంటే మనం కూడా పండగకి వెళ్తే బాగుండు అనుకుంటారు కదండి. ఆ పండగ ఎక్కడ జరుగుతున్నాయి? దేవాలయంలో జరుగుతున్నాయి. మేము కూడా వెళ్ళాం కదా అనుకున్నాడు. కానీ వీళ్ళకి రాజు ఎవరు? వీళ్ళకేమో యెరోబోము రాజుకున్నాడు, వాళ్ళకేమో రెహబాము రాజుగా ఉన్నాడు. ఈ రెహబాము రాజుగా ఉన్నాడన్న సంగతి ఎరిగిన యెరోబోము ఏం చేశాడంటే, ఇశ్రాయేల్లో కొందరు అటు వెళ్ళిపోతే రాను యెరూషలేము మీద మోజు కలిగి నా రాజ్యాన్ని లాక్కుంటారేమో, నా రాజ్యాన్ని తోసేసుకుంటారేమో, నన్ను రాజుగా ఉంచరేమోనని బాధపడ్డాడండి. అంటే ఏమైంది? మళ్ళీ కూడా మన క్రైస్తవుల్లో కూడా కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు అప్పుడప్పుడు. ఎక్కడెక్కడికండి? నాగపట్నం, ఇంకా ఎక్కడమ్మా? ఇక్కడ నాగార్జున సాగర్ ఉంది, సాగర్, కొండదల, కరంపురం కొండ కూడా. అంటే మనకి అది పుణ్యక్షేత్రాలు అనుకుంటాం, అడిగెళ్తే ఏదో గొప్పగా ఉంటుంది అనుకుంటాం, అడిగేదో గొప్ప జరిగితేదో అనుకుంటుంటాం. అనుకొని అక్కడక్కడ వెళ్తుంటారు అలవాటు ప్రకారంగా. వీళ్ళు కూడా దూరం కొండలు నునుపన్నట్టు. ఇశ్రాయేలు గోత్రాల్లో కూడా వీళ్ళు కూడా అప్పుడప్పుడు మనసు పెట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా అలా చేస్తారేమోనని ఈయన ఒక టెక్నిక్ చిట్కా వాడదామని ప్లాన్ చేసుకున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడైతే
దేవునికి వ్యతిరేకంగా చేసిన సొలొమోను సైతము దేవుడు దూరం పెట్టాడు. సొలొమోను ఎంతకు మేలండి? ఆయన కీర్తి ఖండాంతరాలకి వ్యాపించింది ఆ రోజుల్లోనే. దేశంలో ఎక్కడా కూడా, ప్రపంచంలో ఎక్కడా కూడా ఆయన మించిన రాజు లేడు, ఆయన మించిన సామ్రాజ్యం ఎవరికి లేదు. అంతటి సామ్రాజ్యాధిపతి అయినటువంటి సొలొమోనే ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా, అంటే దేవునికి ఇష్టం లేనటువంటి విగ్రహారాధన చేశాడని దేవుడు అతన్ని తొలగించేశాడు. యెరొబాము తెలుసుకున్నప్పుడు, యెరొబాముకి దేవుడు ముందే హెచ్చరించి చెప్పినా ఇతను చేసిన పిచ్చి పొరపాటు ఏంటో ఒకసారి మన బైబిల్లోకి చూద్దామండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 25, 26 నుంచి చూద్దాం. తరువాత యెరొబాము చూసారండి, ఎక్కడికి వెళ్ళారు? ఎఫ్రాయిము మన్యమందు పట్టణమును కట్టించి అక్కడ కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి చూసారని ఏం చేశాడండి? అక్కడ ఒక మందిరాన్ని ఈయన సపరేట్ గా వాడు కట్టించాడండి. ఇక అంటే ఈయనేమనుకున్నాడు, అందరూ యెరూషలేము మీద మైండ్ పెట్టుకుని యెరూషలేముకి వెళ్తున్నారు కదా, ఈ జనులు అటు వెళ్ళకుండా ఉండాలంటే, వీళ్ళు పోకుండా ఉండాలని చూడండి ఆయన ఏం చేశాడు? యెరూషలేము మందిరమందున్న యెహోవా మందిరమందు బలులను అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధా రాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతికి ఎగిపోతుందేమో అని దేవుడిచ్చాడా అవకాశం? ఇతను తలంచుకున్నాడా? ఈయనే తలంచుకున్నాడు. ఈయన ఊహించుకుంటున్నాడు, నా రాజ్యం పోయిద్దేమో, వీళ్ళందరూ యెరూషలేము మైండ్ పెట్టారు, అప్పుడప్పుడు పండగకి అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళి మరి అక్కడ బలులు అర్పణలు ఇచ్చేస్తున్నారు. అలా వెళ్ళిపోగా ఆ రెహబాము మరి నా రాజ్యాన్ని ఆక్రమించుకొని నన్ను చంపేసి నా రాజ్యాన్ని తీసుకుంటారేమో ఇతనే తలంచుకున్నాడు. తలంచుకొని చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఆలోచన చేసి ఏమో ఉన్నాడు, ఎలాగైనా సరే వీళ్ళ పానీ కూడా మండలించాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ లో ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? 2 బంగారపు దూడలు చేయించి జనులందరిని పిలిచి ఏమన్నాడు తెలుసా? ఇక్కడి నుంచి మీరు యెరూషలేము వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇశ్రాయేలు వారలారా, ఏం చేశాడు? ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఎవరో యెహోవా కాదు, ఈ దూడలే. చూసారంటే ఎంత పొరపాటు చేస్తున్నాడు? ఈ దూడలే మిమ్మల్ని రప్పించింది, ఈ దూడలే మిమ్మల్ని కాపాడిందని ఒక దూడనేమో మరి బేతేల్లో పెట్టాడు, ఒక దూడనేమో దాను గోత్రం దగ్గర పెట్టేశాడు. అంటే ఇటోళ్ళు ఇటు, అటోళ్ళు అటు, ఎవ్వరూ కూడా యెరూషలేముకి వెళ్ళొద్దు. నేను సంఘాల్లో ఉన్న పరిస్థితులు అలాగే ఉంటాయి కదండి. ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు చీల్చుకున్నట్టు యెరొబాము కూడా ఏమనుకున్నాడంటే, మీరు అటు వెళ్ళిపోతారేమో, వెళ్ళొద్దు, మీరు అక్కడికి వెళ్ళిపోతే నా రాజ్యం పోయిద్దేమో, నేను రాజు కూడా. ఇంతకీ నీకు రాజుని చేసింది ఎవరు? దేవుడు. మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. మాట ఇచ్చి దేవుడే రాజుని చేస్తే, దేవుడే అధికారం ఇస్తే, దేవుడే పిలుచుకొని నిన్ను ఎన్నుకుంటే దేవుడి మీద నమ్మకం లేదండి. చాలా మంది క్రైస్తవుల్లో కూడా అదే. ప్రార్థనలో ఉంటారు, దేవుళ్ళో ఉన్నామంటారు, వ్యభిచారం చేస్తూనే ఉంటారు. దేవుళ్ళో ఉన్నామంటారు, సినిమా హాల్కి వెళ్తూనే ఉంటారు. దేవుళ్ళో ఉన్నామంటారు, సిగరెట్లు తాగుతూనే ఉంటారు. ఇక్కడ ఆరాధన చేస్తారు, ఇక్కడ బలంలో చేయి వేస్తారు, బయటికి వెళ్ళి బూతులు మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు, దేవుళ్ళో ఉన్నాం అనుకుంటూ ఉంటారు, మత్తు బాణ్యాలకు మానసులు అయిపోతూనే ఉంటారు. విగ్రహారాధన చేస్తూనే ఉండే వాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు. ఇలాంటి ప్రవర్తనలు, ఇలాంటి తప్పుడు త్రోవలోకి వెళ్ళకూడదని దేవుడు యెరొబామును పెట్టి, యెరొబాముని కాపాడి నిన్ను నిలబెడతాను ఆయన, నువ్వు జాగ్రత్త పడు. సొలొమోను అంతటి వాడే తప్పు చేస్తే నేను తీసేశాను, నువ్వు జాగ్రత్త అని యెరొబామును నిలబెడితే, యెరొబాము ఏం చేశాడు తెలుసా? తాను ఎప్పుడు ఈ రాజ్యం నా దగ్గర నుంచి పోయిద్దో, ఇచ్చింది దేవుడు అని మర్చిపోయాడు. ఏమండి, మనలో కూడా దేవుడు ఎన్నుకున్నాడా? ఎన్నుకోలేదా? మీరు అందరూ అనుకున్నారా దేవుడు ఏదో మేము తెలుసుకున్నాం, మేము తెలుసుకుంటే దేవుడు మాకు తెలిసాడు, మేము తెలుసుకుంటేనే దేవుడిని నమ్మాం, మేము తెలుసుకుంటేనే దేవుడు మా దగ్గరికి వచ్చాడు, మమ్మల్ని దేవుడే కాదండి మేమే ఎన్నుకొని దేవుడి దగ్గరికి వచ్చాం మీరు అనుకుంటున్నారా? కాదండి, మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరో? దేవుడండి. దేవుడే మిమ్మల్ని పిలిచాడు. తెలుసా మీకు ఆ మాట? చూడండి, దశలోని రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. పరిశుద్ధులొకటే దేవుడు మనల్ని పిలిచెను గాని. ఎలా పిలిచాడు అంటే దేవుడు మనల్ని
నన్ను పిలవలేదని అంటారా? మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. మీ మీద దేవుడికి ఆధిక్యత ఉంది కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీ మీద దేవుడికి మనసు ఉంది కాబట్టి మిమ్మల్ని ఇంకా కూర్చోబెట్టాడు. ఒక సంవత్సరం వచ్చిందంటే ఏంటి? మనకు దేవుడు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు, మీకు అవకాశం ఇచ్చాడు, బతికిపోండి ఆయన. ఒక రోజు గడిచిందంటే నీ మీద దేవుడు ప్రేమ ఉందని, నీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమించాడని, దేవుడు ఇంకా నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడని. ఎంత ఇష్టపడుతున్నాడు కాబట్టి నీకు అవకాశం ఇచ్చాడు. అసలు నిన్ను నీ అందరికో ఇప్పుడు భూమి మీద జనాభా ఎంత ఉంది? సుమారు 800 కోట్ల మంది పైగా ఉన్నారు. వాళ్ళల్లో నువ్వు ఆరాధన చేసే యోగ్యతలో నీకు ఒక అవకాశం దొరికిందంటే ఎవరిచ్చారో తెలుసా నీకు ఆధిక్యత? దేవుడు ఇచ్చాడు. యెరోబామును పిలిచిన దేవుడు, యెరోబాముకి ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన దేవుడు, యెరోబాముకి ఎలాగైతే పిలుచుకొని యెరోబామును అయితే ఎన్నిక చేసుకున్నాడో దేవుడు నిన్ను కూడా పిలుచుకున్నాడు. ఎందుకు? మీరు పరిశుద్ధులుగా ఉండుటకు. చూద్దాం ఆ మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 8 కూడా రండి, బాగుంటుంది అది కూడా. విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చూసారంటే మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. మీ వలన కలిగినది కాదు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారండి. ఇది మనం అనుకున్నాం, ఏదో నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, బలలో చేయి వేస్తున్నాను, నేనే గొప్ప, నాకేం పర్లేదని మీరు అనుకుంటున్నారు. మీరు మీ చేత ఇది మీరు అనుకుంటే జరిగింది కాదు. దేవుని వరమే. ఇది ఏమి ఇచ్చాడంటే దేవుడు మనకి, ఇది దేవుని వరం అండి. యెరోబాము కూడా దేవుడు ఏం చేశాడు? మంచి వరం ఇచ్చాడు. ఎవరు అధికారం, ఎవరిస్తారండి అధికారం? నిన్ను తీసుకెళ్ళి రాజుగా కూర్చోబెడతామని తీసుకెళ్తారా? ఒక సామాన్యమైన మనిషి, మళ్ళీ ఒక తండ్రి లేడు, ఎదరాలు కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తిని, ఎన్నిక లేని వ్యక్తి, ఎఫ్రాయిము గోత్రీకుడు, అంత గొప్పగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి కాదు. అయినా కూడా నమ్మకం ఉంటున్నాడు, చక్కగా పనిచేస్తున్నాడని నమ్మకమైన పనివాడిని చూసి ఎన్నుకొని తీసుకెళ్లి రాజ్య పదవిని దేవుడు కావాలని దగ్గరుండి ఇచ్చి అతని రాజును చేస్తే తానేం చేసుకున్నాడు? ఉన్న అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్నాడు గనకనే ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఈ అధికారాన్ని పోగొట్టుకున్నావు కాబట్టే, ఈ పరిస్థితి నుంచి నువ్వు ఎలగొట్టుకున్నావు కాబట్టే దేవుడు వద్దన్నాడు. ఎందుకంటే మనలో కూడా దేవుడు అలా పిలుచుకున్నాడు. ఇంక పిలవలేదా? చూద్దాం ఇంకో మాట చూడండి. ఇప్పుడు ఈ మాట చదువుకున్నాం మళ్ళా. ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగి, అంటే మీకై మీరు రక్షించబడింది కాదు, దేవుడు ఎన్నుకున్నాడండి. మరణ పడకల మీదకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నిలబెట్టుకున్నాడు. ఎందుకు బతకటం చేతగాని వాళ్ళని కూడా నిలబెట్టుకున్నాడు. ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని అర్థం లేని మనం బ్రతుకు కూడా వ్యర్థమైన మన జీవితాలకు కూడా ఒక సరైన రూట్ వేసాడు, ఒక సరైన క్రమ పద్ధతిలో మనం నిలబెట్టాడంటే ఎవరు ఇచ్చారు ఈ అవకాశం? దేవుడు ఇచ్చాడు. మరి యెరోబామును ఆ రోజు నిలబెట్టుకున్నాడంటే యెరోబాము వల్ల ఏం కాదు, ఒక పని చేసుకునే కూలి పనివాడు. అలా పని చేసుకున్న కూలి పనివాడిని చూసుకొని నిన్ను గొప్ప చేస్తాను ఆయన, నేను రాజ్యాధికారంలో నిలబెడతాను, నా మాట విని దావీదులాగా నువ్వు కూడా నమ్మకంగా బ్రతుకు, దావీదు లాంటి జీవితాన్ని జీవించని అవకాశం ఇచ్చాడు. ఇంత చక్కని అవకాశం ఇచ్చి నిలబెట్టినా కూడా ఏం చేసుకున్నాడంటే పతనం అయిపోయాడు, పోగొట్టుకుంటున్నాడు. చూసే ఇచ్చిన పనిని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాదండి, కింద కాకున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక మంచి మాట అంటున్నాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. ఎందుకు పిలిచాడంటే మనల్ని? ఆశీర్వాదం. ఎక్కడది? శరీర ఆశీర్వాదం కాదు, ఆత్మ ఆశీర్వాదం. పరలోక పట్టణాన్ని మనకి గిఫ్ట్ గా ఇవ్వడానికి మనల్ని పిలిచాడండి. ఎంత అవకాశం ఇచ్చాడండి దేవుడు, ఎంత ఖ్యాతిని ఇచ్చాడు, ఎంత గొప్ప చేశాడు మనల్ని. మీరు అనుకుంటున్నారేమో మేమేదో ఊరకనే వచ్చాము, ఊరకనే నమ్ముకున్నాం, ఊరకి వెళ్ళిపోతున్నాం. కాదండి, మీ మీద దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీ మీద ప్రత్యేకంగా దేవుడు నిఘా పెట్టుకున్నాడు. నిఘా పెట్టుకొని ఎన్నుకొని నీ కుటుంబంలో నీ బంధువులకు దక్కంది, నీ తరతరాలు దక్కంది, నీ సంతతి అంతటికి నీ ద్వారా ఘనత పొందాలనుకున్నాడు దేవుడు. నువ్వు రక్షించబడ్డావంటే సరిపోదు, నీ పిల్లల తరాలు దేవుని స్తుతించే విధంగా నువ్వు బ్రతకాలి. అది బ్రతకడం అంటే. దావీదును అంత గొప్పవాడుగా చూశాడు కనుకనే దావీదు సంతతి తరతరాలకి దావీదు ముఖం దావీదును చూసి అని అంటున్నాడండి. దావీదును జ్ఞాపకం చేసుకొని తరతరాలు వాళ్ళ సంతతి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా కూడా అతనికి వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చుకుంటూనే వచ్చాడండి. ఇక్కడ మనలో కూడా ఉన్నాడు
తెలుసా? మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదని మనం దేవుణ్ణి నమ్మాం. మన తర్వాత తరం దేవుణ్ణి నమ్మను అన్ని జనులుగా మారకూడదు. మన తర్వాత పిల్లలు విగ్రహారాధన చేయకూడదు. మీతో పాటు మీరు తరతరాలు దేవుణ్ణి ఆరాధించాలనే మిమ్మల్ని పిలుచుకున్నాడు. చూద్దాం కీర్తన గ్రంథంలో అక్కడ కూడా వెళ్దాము. సమయం చాలా ఉన్నాము. 71వ కీర్తన 18వ వచనం చూడండి. కీర్తనలో 71వ కీర్తన 18వ వచనంలో కూడా మంచి మాట ఉంటుంది. చదువుతాను. దేవా ఎంత మంచి మాట అండి. వచ్చు తరమునకు నీ బాహుబలము వలను గూర్చియు పుట్టబో వారందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడువకము. ఎంత గొప్ప మాట. దేవుని నమ్మటం కాదు, నమ్మిన మనం వృద్ధులం అయిపోయేంత వరకు కూడా, తల నెరిసేంత వరకు కూడా మన పిల్లల తరాలకు చెప్పుకుంటుండాలనే అది ఎందుకు కోరుకుంది దేవుడు. బడిలో జాయిన్ అవ్వగానే పరలోకం వెళ్ళిపోతాను, బాప్తిసం పొందగానే పరలోకం కాదు. బడిలో జాయిన్ అయ్యావు అంతే. జాయిన్ అయిన తర్వాత ఏంది? చదవాలి, ఎగ్జామ్ రాయాలి, పరీక్షల్లో పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత గొప్పవాడుగా నువ్వు మంచి ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడు మనకు కూడా పని అప్పగిచ్చాడు. ఏప్రిల్ 7, 8, 9 3 రోజులు పని ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు అప్పగింపబడిన పని ఉంది. మనం ఏం చేయాలి? నిద్రపోవటం, సోమరులుగా ఉండటం, పని గడపటం, దూరం అయిపోవటం, చెప్పిన పని చేయకుండా పారిపోవడం కాదు. నీకు పని అప్పగిచ్చాడు దేవుడు. ఏం చేయాలి? మనం శ్రద్ధతో పని చేయాలి. ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది రాత్రులు కూడా మీరందరూ వచ్చి పోస్టర్లు అంటించారంటే కారణం ఏంటి తెలుసా? శ్రద్ధ కలిగి చేయాలి. ఇంక చాలా మంది తప్పించుకున్నాం. మాకు ఎందుకు మేం కాదు కదా. ఎవరిది పని? ఎవరి కోసం? మనల్ని రక్షించి ఆశీర్వాదం కలిగినటువంటి మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఎంతో ఎన్నిక చేసుకొని ఎక్కడో ఎవరికో అక్కడ ధన్యతను మనకి ఇస్తుంటే పనిలో అవకాశం వచ్చినప్పుడు పాల్గొనకపోతే ఎలాగా? దానికి అందరినీ సైనికులు నేర్పిస్తుంటారు, ట్రైనింగ్ ఇస్తుంటారు. ఎందుకు? యుద్ధం వచ్చినప్పుడు ఇంట్లో పడుకోమనరు. యుద్ధానికి వెళ్ళి సెలవుల మీద వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెంటనే యుద్ధం ఉందనగానే పిలిపిస్తారు. 1-2 నెలలు సెలవు తీసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది వెళ్ళిపోయినా కూడా వెంటనే టెలిగ్రామ్ వచ్చేసింది, వెంటనే మెసేజ్ వచ్చేసింది, యుద్ధంలో సిద్ధమైపోయిన త్వరగా వచ్చేసి ఇంటి పరిస్థితులు వచ్చేయాల్సిందే. అక్కడ ఏముంది? పెళ్ళి ఉన్నాయి, పేరెంటాలని ఏమొద్దు, మొత్తం వదిలేసి యుద్ధంలో పాల్గొనాలి. మీటింగ్ అంటే కూడా అంతే కదండి. మనందరం కష్టపడాలి, మనం అందరం చెయ్యాలి. ఎన్నో ఆత్మల రక్షణార్థం కోసం లక్షలు ఖర్చు పెట్టి చేసే పనిలో మనకు ఒక అవకాశం దొరికింది. ఈ సంవత్సరంలో దేవుని కార్యక్రమం చేసే అవకాశం మనం దొరికినప్పుడు దొరికిన అవకాశాన్ని సరిదిద్దుకోవాలి. యెహోవాకి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. అయ్యా నువ్వు చెప్పినట్టుగా నమ్మకంగా ఉండు, నీ సంతతి కాదు నీ తరతరాలకు నేను నమ్మకంగా ఉంటాను, నా మాట వినని దేవుడు ముందే హెచ్చరించి చెప్పాడండి. కానీ యెహోవా ఏం చేశాడు? అవకాశాన్ని పోగొట్టుకొని 2 బంగారు దూడలను జయించి బేతెల్లో ఒకదాన్ని, దాను గోత్రంలో ఒకదాన్ని పెట్టి మీరు దూరంగా వెళ్ళొద్దు, ఎక్కడికో వెళ్ళి చేయటం ఎందుకు, ఆ దేవుడు కాదు మనల్ని కాపాడింది, ఇదిగో ఈ దూడలే మనల్ని కాపాడింది, ఐగుప్తు దేశం తీసుకొచ్చిందని, వాటిని విగ్రహారాధన చేయండి అని తప్పుడు ఆలోచనతో బలిపీఠం కట్టించాడు. మళ్ళా వాటికి బలిపీఠాలు కట్టించి దూపాలు వేస్తుంటే అసలు చివరికి ఏం చేశాడు తెలుసా? 13వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 1వ వచనంలోకి రండి. 12వ అధ్యాయము 23లో ఉంటదండి. తానే బలిపీఠం ఎక్కాను. అది అవసరం. ఇక్కడి నుంచి ఒక టైం రాదని ముందుకు వచ్చాడు. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తే ఈయనే బలిపీఠం ఎక్కి ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీల్లో ధూపం వేయాలంటే ఎవరు వేయాలి? లేవీయులు, యాజకులు, లేవీయులు వాళ్ళని చేయాలి. లేవీయులు చేయాల్సిన పని కూడా ఇతనే చేయడానికి నిలబెట్టాడు. దొంగ అర్చకులను నిలబెట్టినట్టుగా లేవీయులకి ఇవ్వాల్సిన ఆధిక్యతను ఇతనే తీసుకున్నాడండి. ఎవరైతే దానాన్ని ఇచ్చారో, ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ వాళ్ళని యాజకులుగా పెట్టుకొచ్చేసాడు. దొంగ బోధకులకు పెట్టినట్టుగా దొంగ ప్రవక్తలు పెట్టేశాడు. దొంగ బోధకులను పెట్టినట్టుగా ఆయన నచ్చిన వాళ్ళందరినీ నియమించుకున్నాడు. బలిపేట కట్టించేశాడు. అర్పణలు చేసేయమంటున్నాడు. చూసారంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఒకళ్ళ పెత్తనం ఒకళ్ళు చేయొచ్చంటే యాజకులుగా ఇచ్చింది దేవుడు లేవీలకు మాత్రమే. లేవీలు మాత్రమే అర్చన ఆచారాలు చేయాలి. లేవీలు మాత్రమే బలులు అర్పించడానికి అక్కడ యాజకులుగా నిలబడాలి. ఆ యాజకత్వాన్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి విగ్రహారాధనలు తీసుకొచ్చి పెట్టి దేవునికి బలమైనటువంటి కార్యాలు జరిగించాల్సిన రాజు అంతటి వాడే ద్రోహిగా చేస్తుంటే దేవుడు కోపం వచ్చి ఇశ్రాయేలు నుంచి, యోధా గోత్రాల నుంచి ఒక దైవజనుడిని యెరోబాము దగ్గర పంపించాడండి. చూడండి 13వ అధ్యాయం 1వ వచనం. అంతట దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది
వచ్చెను. యోధా దేశం నుండి బేతేలుకు వచ్చెను ధూపము ధూపం వేయటానికై. యెరోబాము చూసారండి, యెరోబాము రాజు వెళ్ళిపోయాడండి, నేను వేస్తా ధూపం అని. బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. రాజు కదండి, ఎవరు ఎదురు చెప్పలేకపోతున్నారు. మీకు వ్యతిరేకంగా చేసేస్తున్నాడు. అంతా నాదే కదా పెత్తనం, అంతా నేనే కదా, అంతా నేనే వన్ అనుకుంటున్నాడు. అని తానే పెత్తనం చేసుకుంటూ, తానే అధికారం తీసుకుంటూ, తానే చేయకూడని పని చేసుకుంటూ నిలబడ్డాడు. నిలబడ్డ వెంటనే అప్పుడు ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు అక్కడ ఉన్న బలిపీఠానికి దైవజనుడు ప్రకటన చేస్తున్నాడు. బలిపీఠమా యెహోవా సెలవిచ్చిందేమనగా దావీదు సంతతిలో యెషయా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం ఎక్కి స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములని శవాలను కూడా నీ మీద దహనం చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. అప్పుడు బేతేలులో ఉన్న బలిపీఠం కూర్చున్న ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబోము అక్కడే ఉండి విని ఏమన్నాడు? బలిపీఠం మీద ఉన్న తన చెయ్యి చాపి పోయి వాడిని పట్టుకోండి అన్నాడండి. దైవజనుడు పట్టుకుని చెయ్యి చాపి అనగానే చెయ్యి చాపిని చెయ్యి ఏమైపోయిందంటే, చెయ్యి ఎండిపోవటం అంటే చెట్టు కొమ్మ ఎండిపోయింది అనుకోండి, ఎలా ఉంటది? చెట్టుకే ఉంటది, కొమ్మ మాత్రం ఏమైంది? ఎండిపోద్ది. ఆకులు ఉండవు, కాయలు ఉండవు, పూలు ఉండవు, ఏమి ఉండవు. ఎండిపోయింది చెట్టు. చెట్టు ఎండిపోయిందంటే ఏమైపోయింది? ఆ చెట్టుకి ఇంకేం రావటం లేదు, ఫలాలు లేవు. మరి ఎండిపోయి ఉంది, ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది, రాలిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ అది ఫలించట్లా. మీరు ఎప్పుడైనా ఎవరైనా సాలార్జంగ్ మ్యూజియం చూసారా? అందులోకి మీరు వెళ్తే పక్షులు, బతికున్న పక్షులు చచ్చిపోయినప్పుడు ఆ చచ్చిపోయినటువంటి పక్షుల లోపల ఉన్నటువంటి మాంసాన్ని అంతా తీసేసి ఆ కళేబరాలను, ఆ కాళ్ళను అవన్నీ అలాగే ఉంచుతారు. ఆ కళ్ళు కానీ, ముక్కులు కానీ, ఆ బొమ్మ అంతా సేమ్ అలాగే ఉంటుంది. కానీ అది చచ్చిపోయిన పక్షి పైకి బాగానే కనపడింది, కానీ లోపల ఏమి మాంసం ఉండదు. కానీ ఆ ఏకలతో సహా అక్కడే ఉంటుందని చూపిస్తుంటారు. అప్పుడప్పుడు మనం మీకు తెలిసేది ఉంటుంది, గేదెకి దూడ పుట్టి చచ్చిపోద్ది, పాలు ఇవ్వదు. దాన్ని ఏం చేస్తామంటే బతికున్నటువంటి ఆ దూడను చూస్తే అది పాలు ఇచ్చింది. మనం ఏం చేస్తాం? దాన్ని మాయ చేయడానికి దాని లోపల ఉన్న మాంసం అంతా తీయించేసి లోపల చెత్త అంతా పెట్టేసి కాళ్ళు తోక ఉన్నట్టు డిజైన్ చేసి పాలు తీసుకోవాలన్నప్పుడల్లా ఆటక మీద ఉన్న ఆ దూడను తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆ దూడను చూసి గేదె అనుకుంటుంది, నా దూడ బతికే ఉంది, ఇక్కడే ఉంది అని పాలు ఇస్తుంది. దాన్ని చూసి మర్చిపోయి పాలు ఇచ్చేసి, అంటే అలా అంటే బతికుంది అనుకుంటాం, కానీ అదేంటి? ఎండిపోయినటువంటి బొమ్మ. ఈ శవం కూడా ఏమైపోయింది? చెయ్యలా చాపాడు, చాపిని చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది అంటండి. రక్రమ్మంటే వచ్చుద్దా? పక్షవాదం వచ్చింది చెయ్యి కానీ కాదు కానీ. మనం ఎన్ని ప్రయత్నాలు చేసి లాగుదాం చూసినా నరాలు పనిచేయవు. లాగుదాం అంటే వచ్చిందంటే రాదు, నువ్వు ఎంత ప్రయత్నం చేయరా. ఈయన చెయ్యి కూడా ఎండిపోయింది. ఎండిపోయితే ఏమైపోయిందంటే దాన్ని వెనుకకు తీసుకుంటారు. ఎంత ప్రయత్నం చేసినా అది అవ్వట్లేదండి. అప్పుడు ఏం చేశారు తెలుసా? అప్పుడు మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయిను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వల్లే బాగోనట్లు. చూసారండి, మన దేవుడు అనే మాట అంటల్లా. చూసారండి, నా దేవుడు నీ దేవుడు, మన దేవుడే కదా అని అంటలా. నీ దేవుడైనా యెహోవా సముఖమందు నా కోసం వేడుకోనమని దైవజనుడు ఏం చేశాడంటే బతిమాలుకున్నాడంట. అయ్యా ప్లీజ్ నాయన, ప్లీజ్ నాయన, చెయ్యి ఎండిపోయింది, రావట్లేదు, నా చెయ్యి వంగట్లేదు, కదలట్లేదు, గట్టాయి ఉండిపోయింది, దాన్ని తీయటానికి లేదు. మమ్మీ శవాలని ఉంటాయి చూసారంటే, మమ్మీలని మీకు తెలిసే ఉంటాయి. అంత శవం అంతా ఉంటుంది, కాళ్ళు అన్నీ ఉంటాయి, కానీ పురుగు పట్టకుండా ఎండిపోద్దండి. ఒక మేకను పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే, బాగా దెబ్బతిన్న గాయాలు అయినటువంటి వాళ్ళకి ఎండిన మాంసం పెట్టండి అని అనేవాళ్ళు. ఆ మేక మాంసాన్ని ఎండగట్టి పెడితే దాంట్లో కొన్ని శక్తికరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయని మాంసాన్ని ఎండగట్టి ఎండుకుపోయి నీరుకుపోతాయి. అలాగే ఈ శవాలు కూడా నీరుకుపోయి ఎండిపోయినట్టుగా ఈ చర్మం కూడా ఏమైపోయింది? ఆ చెయ్యి అంతా ఎండిపోయి నీరుకుపోయింది. బతిలాడాడంట, అయ్యా మీ దేవుడు చెప్పు అంటే ఈయన దేవుడు ఆయన దేవుడు అన్న సంగతి మర్చిపోయాడు.
ఆ దేవుడే నాకు రాజ్యం ఇచ్చాడు, ఆ దేవుడే నన్ను రాజుగా చేశాడు సంగతి మర్చిపోయాడు. అంటే ఇచ్చిన ఆధిక్యతను ఏం చేసుకున్నాడు? ఇతను పోగొట్టుకున్నాడండి. పోగొట్టుకున్నాడు కనుక ఏమైంది? ఆయన సంతతి నిర్మూలన చేయబడిపోయింది. అతనితో పాటు అతని సంతతిని కాపాడతానన్న దేవుడే అతని సంతతిని ఏం చేసేసాడు? నిర్మూలన చేశాడు. అదే 13వ అధ్యాయం చివరి మాట చూసి ముగించుకున్నాం, సమయం చాలా అయిపోయింది. చూడండి ఏమన్నాడు? యెరోబాము 34 వచ్చినాం. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను. చూసారంటే అసలు వాళ్ళ సంతానం అనేది నామరూపాలు లేకుండా దేవుడు పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ప్రియమైన దేవుని వల్ల మనం చేస్తున్న క్రియలు మన భక్తిని బట్టి మన తరతరాలు దీవించబడేవిగా ఉండాలి. కానీ మనం చేసినటువంటి నటనా జీవితాలు, మనం యథార్థమైన బ్రతకని బ్రతుకుంటే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనతో పాటు మన సంతతిని కూడా ఏం చేస్తాడు? దేవుడు తుడిచిపెట్టేస్తాడు, నిర్మూలన చేస్తాడు. జాగ్రత్త అంటాడు. అప్పగింపబడిన పనిని ఏం చేసుకున్నాడు? ఇతను పోగొట్టుకున్నాడండి. నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు, నమ్మకంగా ఉండలేకపోయాడు. గొప్పగా చేస్తానన్న దేవుడి మాటని జవదాటాడు. దేవుడిచ్చిన ఆధిక్యాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మనకు కూడా దేవుడు అప్పగించాడండి, బాధ్యతలు ఇచ్చాడు, పనులు ఇచ్చాడు, కార్యక్రమాలు ఇచ్చాడు. వీటిలో నిపుణత కలిగి మనకు చేతనైన పని నీకు చేయగలి, నీ శక్తి లోపం లేకుండా, నీకు చేతికి వచ్చి ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చెయ్యి. పాట పాడగలవా పాడు, చేయగలవా చెయ్యి, వెళ్ళగలవా ఇల్లు, చెప్పగలవా చెప్పు, నడవగలవా నడువు, కరపత్రాలు పంచగలవా పంచు, పోస్టర్లు వేయగలవా వేయి. ఏం చేయగలవు? నేనేమి చేయలేనండి, కమ్మగా తింటాను, నా ఉద్యోగం చేసుకుంటాను, నా వ్యాపారం చేసుకుంటాను, నా పనులు నేను ఉంటాను, అదే చేయగలవా? దేవుడికి నువ్వు ఉపయోగమేమో? యెరోబాము నాకు అయిపోతావు నువ్వు కూడా. దేవుడికి ఉపయోగపడను నీవు. నీ పదవి ఏమైపోద్దానో, నీ పద్ధతి ఏమైపోద్దానో, నీ కుటుంబం ఏమైపోద్దానో, నీ జీవితం ఏమైపోద్దానో భయం వచ్చింది అనుకోండి, నువ్వు కూడా దేవుడికి దూరం అయిపోతావు. అప్పగించబడిన పని అండి దేవుడు మనకి. ఏ తరంలో ఎవరికి ఏ అవకాశం ఇస్తాడు, ఏ తరంలో ఏ పని అప్పగించాడు. అప్పగించిన పని నమ్మకంగా చేసి గొప్పవాళ్ళయ్యారు భక్తులందరూ. ఆ పనిని మనం పోగొట్టుకుంటే మనం కూడా ఏమైపోతాం? యెరోబాము లాగా భ్రష్టుడు అయిపోతాం. సొలొమోను అంతటి వాడినే దేవుడు తీసేశాడంటే మనం తీటి ఎంత లెక్క అండి దేవుడికి. కనుక ఆలోచించండి, మీకు అప్పగింపబడిన పనిని బాధ్యతతో చేసి దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి, దేవుని కొరకు కష్టపడండి. దేవుని కొరకు ఎన్నో రాత్రులు, ఎంతో శ్రమలు. చూడండి పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు. కొన్ని వీడియోలు చేశారు, మీకు వేస్తారు చూడండి. రాత్రులు 1 గంట 2 గంటలైనా కూడా తిరిగి పనులు చేస్తూ పరిచర్యలో పాల్గొంటున్నారు, కష్టపడుతున్నారు. ఎవరి కష్టాన్ని దేవుడు వదిలిపెట్టడు, వాళ్ళని ఇంకా ప్రేమిస్తాడు. కష్టపడ్డ వాళ్ళంటే దేవుడికి ఎంతో ఇష్టం. ఆ కష్టపడే వాళ్ళ దొంగ పనివాడు కూడా ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు శిష్యుల్లో ఒక దొంగ ఉన్నాడు. ఎవరు? యోధా కూడా కష్టం, దొంగతనం చేయడం కూడా నిపుణత కలవాడు. ఈ జేబులో ఉన్న డబ్బులు ఈ జేబులోకి ఎలా కట్టాలో అంత నిపుణత కలవాడు అతను. అయినా తెలుసు అతనికి, తెలిసి అయినా ఉంచాడు ఈయన ఉండాలని. మనల్ని కూడా దేవుడు ఇంకా ఉంచుతున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చి అని మనం చిగతెత్తారు. దేవుడైతే నువ్వు కావాలని నిన్ను ఎన్నుకొని నువ్వు ఇంకా మారతావేమో ఎదురు చూసేవాడే కానీ దేవుడు చెదరించుకునేవాడు కాదు. ఇంకా మార్పు లేకుండా ఉంటున్నారేమో, బలలో చేవేస్తూ ఇంకా వ్యభిచారంలో ఉండాలేమో, ఈ బలలో చేవేస్తూ ఇంకా సిగరెట్లు తాగుతూ ఉండావేమో, ఈ బలలో చేవేస్తూ ఇంకా మత్తు పానీయాలకు బూతులకు తప్పుడు మాటలకు లోబడిపోయి ఉండావేమో, ఈ బలలో చేవేస్తూ కూడా క్రీస్తు రక్తంలో పాలు పంచుకొని కూడా తప్పుడు త్రోవలో జీవిస్తున్నావేమో. జాగ్రత్త, దేవుడు నిన్ను అసహించుకునే స్థితి రాకుండా ముందే జాగ్రత్త పడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. జీవం కలిగిన మా గొప్ప దేవ, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించవు తండ్రి, ఆదరించావు. అప్పగింపబడిన పనిని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చేయాలని, చేయగలిగినటువంటి పనిని నిపుణత కలిగి చేసే వారికి, శ్రద్ధ గల వారికి ఇదిగో తండ్రి మెండైన ఆశీర్వాదం ఇవ్వగలవని, ఇదిగో తండ్రి పనిలో నిపుణత గల వాడిని, ఆ నైపుణ్యం కలిగిన వాడిని రాజుల ఎదుట నిలబెట్టాలని గొప్ప చెప్పారు తండ్రి. నీ గొప్పతనాన్ని బట్టి జీవించే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి. కష్టపడి పనిచేస్తున్న ప్రతి బిడ్డకు నువ్వు శక్తిని బలము దయచేయండి. జరగనైన 7, 8, 9 తారీఖుల మీటింగ్స్లో కూడా అందరూ ప్రయాసపడినట్టుగా సహాయం చేయండి. ఇదిగో తండ్రి వాగ్దానం చేసి మీకు నీ పని నిమిత్తం కొంత అమౌంట్ ఇస్తామని మాట ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మీ సహాయ సహకారాలు అందించండి. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండమని ఇదిగో తండ్రి గారు మాట్లాడుకోవచ్చుగా మరిన్ని గొప్ప సంగతులు మీరు తెలుసుకొని జీవించే అవకాశం మాకు ఇవ్వమని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి.